హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు యువి రావు విరచిత అంశంగా పిల్లలను భవిష్యత్తులో మంచి మనుషులుగా రూపొందించే బాధ్యత తల్లిదండ్రులదే అనేటువంటి అంశాన్ని సామాజిక అంశంగా మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. పిల్లలను భవిష్యత్తులో మంచి మనుషులుగా రూపొందించే బాధ్యత తల్లిదండ్రులదే. గురువును చంపేంత కసి 10వ తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య మనల్ని వెంటాడుతున్న ప్రశ్నలు, మన పిల్లల్ని మనం ఏ దిశలో తీసుకెళ్తున్నాం అని అంటూ వెంకటేశ్వరరావు ఉమ్మడి శెట్టి వీరు నేషనల్ మీడియా జర్నలిస్ట్గా ఈ అంశాన్ని అందజేస్తున్నారు. కొన్ని వార్తలు రాసి పక్కన పెట్టేయచ్చు, కొన్ని వార్తలు చదివి మర్చిపోవచ్చు, కానీ కొన్ని ఘటనలు మాత్రం మనసులో ప్రశ్నగా మిగిలిపోతాయి. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు కూడా అలాంటి ఘటనగానే మనకు అనిపిస్తుంది. పోలీసులు వెల్లడించిన వివరాలు అవి విన్న తర్వాత ఒక ప్రశ్న మనల్ని తీవ్రంగా కలిచివేస్తుంది. పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో కత్తులు ఎందుకు వచ్చాయి? ఇంకా బాధ కలిగించే విషయం, గురువుగా విద్యాబుద్ధులు చెప్పిన వ్యక్తిపైనే ఆమె వద్ద చదువుకున్న 10వ తరగతి విద్యార్థులే హత్యకు పాల్పడ్డారు అనే ఆరోపణలు రావడం. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీగా చదివేసి ముందుకు వెళ్ళిపోవాల్సిన ఘటన కాదు. ఇది మన కుటుంబ వ్యవస్థను ప్రశ్నిస్తుంది, ఇది మన విద్యా వ్యవస్థను ప్రశ్నిస్తుంది, ఇది మన పిల్లల పెంపకాన్ని ప్రశ్నిస్తుంది, ఇది మన సమాజాన్ని ప్రశ్నిస్తుంది. 10వ తరగతి వయసులో హత్య ఆలోచన ఎలా వచ్చింది? 10వ తరగతి ఒక విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన దశ. ఈ వయసులో పిల్లలు భవిష్యత్తు గురించి కలలు కనాలి. డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని, పోలీస్ కావాలని, సైన్యంలో చేరాలని, ఇలా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అలా కలలు కనే వయసు అది. అలాంటి వయసులో డబ్బు కావాలి, అందుకోసం ఒక మనిషిని చంపాలి అనే ఆలోచన ఎలా వచ్చింది ఆ పిల్లలకు? ఇది ఒక రోజులో పుట్టిన ఆలోచన, లేక చాలా కాలంగా పెరుగుతున్న ఏదో ఒక మానసిక పరిస్థితికి ఇది చివరి రూపమా? డబ్బుపై ఆకర్షణ, జల్సాలపై ఆసక్తి, మద్యం వంటి అలవాట్లు, బైకులపై మోజు, కోపం, తప్పుడు స్నేహాలు, ఇవన్నీ ఒక బాలుడి ఆలోచనలను ఎంతగా ప్రభావితం చేయగలవు? మన పిల్లల మార్కులు మనకు తెలుసు, వారి మనసులు తెలుసా? పిల్లల మార్కులు తగ్గితే మనం వెంటనే గమనిస్తాం, ర్యాంక్ తగ్గితే ఆందోళన చెందుతాం, చదువులో వెనకబడితే పాఠశాలకు వెళ్ళి మాట్లాడతాం ఆ టీచర్లతో. కానీ వారి ప్రవర్తనలో మార్పు వస్తే గమనిస్తున్నామా? పిల్లల ప్రవర్తనలో వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎందుకు తరచూ డబ్బు అడుగుతున్నారు, వారు ఫోన్లో ఏం చూస్తున్నారు పిల్లలు, వారి మాటల్లో ఆలోచనలో కోపం పెరుగుతుందా, మత్తు పదార్థాలపై ఆకర్షితులవుతున్నారా? ఈ ప్రశ్నలను మనం ఎంతవరకు అడుగుతున్నాం? మార్కులు తగ్గితే గమనిస్తున్నాం, మరి విలువలు తగ్గితే? పిల్లలకు ఖరీదైన విద్య ఇస్తున్నాం, కానీ జీవితం నేర్పుతున్నామా పిల్లలకు?
పిల్లలకు మంచి పాఠశాల కావాలి, మంచి కాలేజీ కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి భవిష్యత్తు కావాలి. ఇవన్నీ కోరుకోవడంలో తప్పు లేదు. కానీ వారికి మంచి మనిషిగా ఎలా జీవించాలో కూడా నేర్పుతున్నామా మనం తల్లిదండ్రులుగా? డబ్బు సంపాదించడం ఎలా అనేది నేర్పుతున్నాం. డబ్బు కోసం ఏం చేయకూడదో కూడా నేర్పుతున్నామా మనం? గెలవడం ఎలా అనేది చెబుతున్నాము. ఓడిపోయినప్పుడు ఎలా నిలబడాలో చెప్తున్నామా మరి? కోపం రావడం సహజమే. ఆ కోపాన్ని ఎలా నియంత్రించాలో నేర్పుతున్నామా పిల్లలకి మనం తల్లిదండ్రులుగా? స్వేచ్ఛనైతే ఇస్తున్నాం, బాధ్యతను కూడా నేర్పుతున్నామా మన పిల్లలకి తల్లిదండ్రులుగా? ఒకప్పుడు కుటుంబం ఒక పాఠశాల. ఇప్పుడు ఒకప్పుడు పిల్లల పెంపకంలో కుటుంబం పెద్ద పాత్ర పోషించేది. తాతయ్యలు, అమ్మమ్మలు కథలు చెప్పేవారు, మంచి చెడు గురించి మాట్లాడేవారు. మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలు పిల్లలకు పరిచయం చేసేవారు ఆ తరాల వారు. పెద్దలను గౌరవించటం, చిన్నలను ప్రేమించటం, ఇతరుల బాధను అర్థం చేసుకోవటం, తప్పు చేస్తే ఒప్పుకోవటం, ఇవి జీవితంలో భాగమని చెప్పేవారు ఆనాటి తరం. ఇప్పుడు పిల్లలకు సమయం ఇస్తున్నామా అసలు మనం? లేక వారికి వస్తువులు ఇస్తూ సమయాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నామా మనం అని మనం తల్లిదండ్రులుగా ఆలోచించుకోవాలి. ఖరీదైన ఫోన్ కొనివ్వగలుగుతున్నాం, ఖరీదైన విద్య అందించగలుగుతున్నాం, అవసరమైన ప్రతిదీ కొనివ్వగలుగుతున్నాం తల్లిదండ్రులుగా. కానీ వారి పక్కన కూర్చొని నీ మనసులో ఏముంది అని పిల్లల్ని అడగటానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం తల్లిదండ్రులుగా మనం? పాఠశాల బాధ్యత కూడా అంతే ముఖ్యం. పాఠశాల అంటే కేవలం పాఠ్యపుస్తకాలు, పరీక్షలు, మార్కులు కాదు. ఆ పాఠశాలలు వ్యక్తిత్వాన్ని నిర్మించే స్థలాలు కావాలి. ఒక విద్యార్థి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తే, కొత్త స్నేహాలు ఏర్పడితే, అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తే పిల్లలు, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావం కనిపిస్తే పిల్లల్లో, కోపం, అసహనం పెరిగితే పిల్లల్లో, పాఠశాల కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. అవసరమైతే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక విద్యార్థిని పరీక్షలో ఫెయిల్ కాకుండా కాపాడటం ఎంత ముఖ్యమో, అతను జీవితంలో తప్పుదారిలోకి వెళ్లకుండా కాపాడటం కూడా అంతకంటే ముఖ్యం. ఇంతకీ రూపారెడ్డి కేసులో ఏం జరిగింది? ఇప్పుడు అసలు ఆ కేసు వివరాల్లోకి మనం పరిశీలిస్తే, నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి, ఆమె హత్య చేయబడింది. ఈ హత్య కేసులో ఆమె వద్ద చదువుకున్న 2 10వ తరగతి విద్యార్థులే హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో నిర్ధారించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాదాపు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినట్లు ఆ ఎస్పీ వెల్లడించారు. రూపారెడ్డి హత్యకు గురైన తర్వాత ఆమె చివరిసారిగా తన పిన్నితో మాట్లాడిన సమయంలో బాబు అని సంబోధించినట్లు పోలీసులు గుర్తించారు. స్కూల్లో కూడా ఆమె విద్యార్థులను అదే విధంగా సంబోధిస్తూ బాబు అని ప్రతి ఒక్కరిని పిలుస్తుండటంతో ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు ఆ ఎస్పీ తెలిపారు. హత్య అనంతరం స్కూలుకు 4 రోజులు సెలవులు ఇచ్చారు. స్కూలు తిరిగి ప్రారంభమైన తర్వాత గైరుహాజరైన 13 మంది విద్యార్థులను పోలీసులు విచారించారు. వారిలో 5 10వ తరగతి విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఆ 5లో 2 విద్యార్థులు ఇటీవల డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు తెలిపారు. 1,54,000 రూపాయల నగదు అక్కడే అనుమానం. విచారణలో నిందితుల్లో ఒకరి వద్ద
1,54,000 నగదు పోలీసులు గుర్తించారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించగా తల్లిదండ్రులు ఇచ్చారని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ నగదు నోట్లపై రక్తపు మరకలు కనిపించడంతో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పరీక్షల్లో ఆ రక్తం రూపారెడ్డికి చెందింది అని నిర్ధారణ అయినట్లు ఎస్పీ తెలిపారు. దీంతో దర్యాప్తులో కీలక ఆధారం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. హాస్టల్ నుంచి డే స్కాలర్గా మార్చడంతో కోపం వచ్చిందా విద్యార్థులకు. నిందితుల్లో ఒకరు గతంలో హాస్టల్లో ఉండేవాడు. అతనికి మద్యం అలవాటు, బైకులపై మోజు ఇలాంటివి ఉండేవని పోలీసులు గుర్తించారు. అతని బ్యాగులో నగదు, ఫోన్ను గుర్తించిన రూపారెడ్డి అతడిని మందలించినట్లు పోలీసులు తెలిపారు. ఆ రోజుల్లో కొన్నాళ్ల క్రితం. అనంతరం అతడిని హాస్టల్ నుంచి డే స్కాలర్గా మార్చినట్లు రూపారెడ్డి అది గమనించారు. ఆ ఘటన తర్వాత రూపారెడ్డిపై ఆ విద్యార్థికి కోపం పెరిగినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. నెల రోజుల క్రితమే గోవాకు వెళ్ళిన నిందితుడు. పోలీసుల ప్రకారం నిందితుల్లో ఒకరు నెల రోజుల క్రితం గోవాకు వెళ్ళాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు 5 రోజుల ముందే ఆమె ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు ఎస్పీ వెల్లడించారు. రూపారెడ్డి ఇంట్లో స్కూల్ ఫీజులకు సంబంధించిన డబ్బు ఉంటుందని నిందితులకు తెలుసని పోలీసులు తెలిపారు. మాస్కులు వేసుకుని ఇంట్లోకి వస్తూ గుర్తుపట్టడంతో దాడి చేశారు. ఈ నెల 11న స్కూలు ముగించుకొని రూపారెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు నిందితులు మాస్కులు ధరించి ఆమె ఇంటి వద్దకు వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో వారిలో ఒకరి మాస్క్ కింద పడిపోయిందని, దీంతో అతడిని రూపారెడ్డి గుర్తించినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. ఆ గుర్తించిన సందర్భంలోనే బాబు అనే మాట. ఆమె తమను గుర్తించిందనే భయంతో ఆమెపై కత్తితో 27 సార్లు దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం కింద పడిపోయిన ఆమె వద్ద నుంచి ఫోన్ తీసుకొని నగదుతో కలిసి అక్కడి నుంచి పరారైనట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నవి 1,54,000 రూపాయల నగదు, ఒక ఐఫోను, రూపారెడ్డికి చెందిన ఫోను. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులు మైనర్లు కావటంతో వారిని జువెనైల్ జస్టిస్ కోర్టు ముందు హాజరుపరుస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. మళ్ళీ అదే ప్రశ్న. కేసు దర్యాప్తు వివరాలు ఇప్పుడు మనకు తెలిసాయి. పోలీసులు తమ పని తాము చేశారు. నిజానిజాలు న్యాయ ప్రక్రియలో తేలాల్సి ఉంది. చట్టం తన పని తాను చేసుకుంటుంది. కానీ సమాజం తన పని ఎప్పుడు చేస్తుంది? 10వ తరగతి వయసులోనే ఒక బాలుడి ఆలోచనలు ఇంతటి నేరం వైపు ఎందుకు వెళ్ళాయి? ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ఆ ఇద్దరు బాలుర వారి వద్ద వెతికితే సరిపోదు. కుటుంబంలో వెతకాలి, పాఠశాలలో వెతకాలి, స్నేహ వాతావరణంలో వెతకాలి, మన సమాజంలో వెతకాలి. పిల్లలు నేరం చేసిన తర్వాత వారిని నిందించటం చాలా సులువు. కానీ వాళ్ళు నేరం చేసే స్థితికి చేరుకునే ముందే వారి చేతిని పట్టుకోవటమే అసలైన బాధ్యత. రూపారెడ్డి మరణం ఒక కుటుంబానికి తీరని విషాదం. ఇద్దరు బాలలపై హత్య ఆరోపణలు వారి కుటుంబాలకు మరో విషాదం. కానీ ఈ ఘటనను కేవలం ఒక క్రైమ్ న్యూస్గా చూసి మర్చిపోతే మనం అసలు పాఠాన్ని కోల్పోయినట్లే. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే కాదు, ఆ భవిష్యత్తును మంచి మనుషులుగా నిర్మించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై, సమాజంపై ఉన్నది అనే దాన్ని మరువకూడదు.
పిల్లలను భవిష్యత్తులో మంచి మనుషులుగా రూపొందించే బాధ్యత అని అంటూ యువి రావు జర్నలిస్ట్గా అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ఆలోచన నిమిత్తం అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.